వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మీ ముందుకు మరో కలెక్షన్తో వచ్చేసనమాట. ఇవన్నీ మా పట్టు చీరలు. ఫస్ట్ మా అమ్మమ్మ పెళ్లి పట్టు చీర చూపిస్తాను నీకు. అమ్మమ్మకి ఎన్నేళ్ళు ఉంటాయమ్మా? 75 ఏళ్ళు. వామ్మో, 75 years ముందటిదంట మా అమ్మమ్మకి. అంటే అట్లా 50 ఏళ్ళ చీర ఇది. అమ్మమ్మకి 20 ఏళ్ళ పెళ్ళైంది కదా అప్పుడు. అమ్మమ్మకి చిన్న ఇది 50 ఏళ్ళ పట్టు చీర. ఇప్పటికి కూడా అది కనీసం ఐరన్ కూడా అవసరం లే. ఊతల కట్టుకుంటే కుచ్చులు బాగా పడుతుంది. పట్టు చూడండి, ఈ పట్టు ఇప్పుడు ఇట్లా ఉండనే ఉండదు. ఇప్పుడు పట్టు ఇప్పుడు పట్టుకు ఈ పట్టుకు ఎంతో తేడా ఉంది. ఇది మా అమ్మ పెళ్లి చీర. ఎంత అనుకునేవి శారీ చేయండి? ఎంత ఉంటుంది? 14 రూపాయలు. 14 రూపాయలు శారీ. 14 రూపీస్ శారీ. ఎంత క్వాలిటీ ఉంది. క్వాలిటీ చూడు ఎంత బాగుందో, మెత్తగా. ఇప్పుడు ఈ క్లాత్ రానే రాదు. ఇంత షైనింగ్ కూడా పోదు అస్సలు, అంత బాగుంది. చీర కూడా డ్యామేజ్ అవ్వలేదు, ఇంతవరకు బాగుంది. కానీ బ్లౌజ్ ఒక్కటి లేదు. టెంపుల్ బార్డర్ బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా కదా. ఓకే, ఇదొకటి మా అమ్మమ్మ గుర్తుగా అట్లే పెట్టి. సో 3 జనరేషన్ శారీస్ అనమాట చూపించేది ఇప్పుడు పట్టు శారీస్. ఫస్ట్ జనరేషన్ శారీ పట్టుది మా అమ్మమ్మది అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ శారీస్ అనమాట. ఇది ఒక మంచి ఎల్లో కలర్, అంటే ఇట్లాంటి ఎల్లో, మ్యాంగో ఎల్లో. పట్టుకోమా, చూడండి ఎంత బాగుందో కలర్. చాలా బాగుంది కదా కలర్. ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ లావెండర్ కలర్ తో బార్డర్ వచ్చింది. కనిపిస్తుందా ముందు? కనిపిస్తుంది చూడు, లావెండర్ కలర్ తో. అది లైటింగ్ ప్రకారం షైనింగ్ వస్తుంది. ఒక్కొక్క లైటింగ్ కి ఒక్కొక్క కలర్ చూపిస్తుంది బార్డర్. బాగుంది. అయితే మాకైతే ఇది ఒక మంచి మ్యాంగోకి లావెండర్ కలర్ బార్డర్ అనమాట. మంచి కలర్ ఇది. ఇది మా అత్త కొడుకు పెళ్లికి మా అమ్మ తీసుకుంది అనమాట. నైట్ కట్టుకుంది శారీ. చాలా బాగుంది శారీ అయితే. చూడండి, మా పాప ఒక శారీ కలెక్షన్ చేస్తుంటే పిలుస్తుంది హలో అనుకుంటా. ఇది ఇంకో శారీ. ఇది పోచంపల్లి అంటాం కదా. చూడండి, బ్లూకి పర్పుల్, బ్లూ అంటాం కదా, ఆ బ్లూ అనమాట. ఇది దీనికి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది మా మామయ్య వాళ్ళ పెళ్ళికి తీసుకుంది అనమాట. ఈ మధ్యనే తీసుకుంది ఇది కూడా శారీ. చాలా బాగుంది. దీని కొంగు చూపిస్తా. దీని కొంగు అయితే ఇట్లా వచ్చింది. దీని కొంగు అయితే ఇలా వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. బ్లూకి పింక్ కాదు, ఇది పర్పుల్ కలర్. పింక్ కనిపిస్తుంది ఇందులో. సరస్వతి కలర్ అంటారు దీన్ని. బ్లౌజ్ ఇలా ఉందన్నమాట. బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు అంటున్నా కదా, ముడికుట్టు రోజెస్ వేయించుకున్నాను అనమాట. హ్యాండ్ ఇలా థ్రెడ్ వర్క్, మొత్తం థ్రెడ్ వర్క్. ఇది పోచంపల్లి శారీ. పోచంపల్లి చాలా ఫేమస్ కదా ఇప్పుడు. 10 years 11 years తీసుకోవాలి. 12 ఏళ్ళైందా? 12 years బ్యాక్. 2 కలర్స్ శారీ అనమాట. ఎల్లో, బ్లూ, పింక్, 3 కలర్స్ శారీ. శారీ చూడండి ఎంత బాగుందో. పోచంపల్లి అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఈ కాస్ట్ అయినా శారీస్ చాలా బాగుంటాయి. చూపిస్తా. అప్పుడు తీసుకున్నప్పుడు 8000 రూపీస్ అంట శారీ. ఇది ఇప్పుడైతే 12,000 కొంగు ఎంత బాగుందో. కొంగు బలి వచ్చింది కదా. దాని పైకి బ్లౌజ్ మిర్రర్ వర్క్ వేయించుకుంది. అప్పుడు మిర్రర్ వర్క్ ఫేమస్ కదా, బాగా వేసారు వర్క్. నెక్స్ట్ ఇది ఇంకోటి గ్రీన్, సీ గ్రీన్. అది సీ గ్రీన్, నార్మల్ బాటిల్ గ్రీన్ అంటే గ్రీన్. ఆ ముదురు ఆకుపచ్చ అంటాం కదా, ఆ ఆకుపచ్చ. దీనికి ఎల్లో కలర్. ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. ఈ చీర నాకు ఏమని అడుగుతుంటే మా అమ్మ నాకు ఇవ్వట్లేదు. ఇది కూడా 11 years అయింది. 12 ఏళ్ళు తీసుకోవాలి. అది అక్కడ దీని బ్లౌజ్, దీనికి కూడా చిన్న మిర్రర్ వర్క్ వేయించుకుంది అనమాట. బాగుంది కదా కాంబినేషన్, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. చూడండి ఎంత బాగుంది చీర. మంచి కలర్ కదా, కలర్ఫుల్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్
బ్లూ. వావ్, మమ్మ కట్టి కట్టి దీని ఇది బ్లూ, ప్లెయిన్ బ్లూ, స్కై బ్లూ అంటారు. స్కై బ్లూ. స్కై బ్లూ కానీ ఇక్కడ కలర్ బార్డర్ వచ్చింది, కానీ దీని కొంగు మాత్రం పింక్ వచ్చింది. సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వదిన. బాగా కనిపిస్తుందా? బ్లూకి పింక్. చూడండి దీనిపైన బుట్టీలు వచ్చి ఎంత బాగుందో చీర. చూడండి చాలా బాగుంది చీర. మీరు టాజల్స్ చూసి ఇప్పుడు తీసుకున్నాం అనుకుంటారేమో, ఇప్పుడు అవన్నీ టాజల్స్ అవన్నీ ఇప్పుడు వేపించింది అత్తయ్య. నెక్స్ట్ దీని బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వచ్చింది. దీనికి కూడా మా అమ్మ థ్రెడ్ వర్క్ వేయించింది అన్నమాట. చిన్న మామిడి పిందెలు, దీంట్లో మామిడి పిందెలు ఉన్నాయని చెప్పి దీని మీద కూడా మామిడి పిందెలు వేయించుకున్నాం చిన్నది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. కొన్నిటికి బ్లౌజులు ఉన్నాయి, కొన్నిటికి బ్లౌజులు లేవు అంతే. ఇది ఇంకో పింక్, ఏమనుకోదు, ఎక్కువ పింకులు ఎక్కువ ఉంటాయి మా దగ్గర. మోస్ట్ ఆఫ్ ది పింక్స్ అన్నమాట, పింక్స్ ఉంటాయి. ఇది ఇంకో పింక్ శారీ. ఇది కూడా పట్టు చీర అనమాట. ఏమంటే కొంచెం మంచి మీనాకారి డిజైన్ వచ్చింది దీనిపైన. చూడండి ఎంత బాగుందో. దీని బ్లౌజ్ ఎక్కడ ఉందో మరి, సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది. ఇది కూడా చాలా సంవత్సరాలు అవుతాయి తీసుకొని. దీనికి పడితే ఇలా వచ్చింది, అంత మీనాకారి మోడల్ అంటారు. ఇలా మీనాకారి డిజైన్ వచ్చి బాగా వచ్చింది. దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ అయితే ఇలా లేదు. ఓకేనా, బాగుందా కలర్? పింక్ అంటే పింక్ కూడా కాదు, మిట్టమల్లె పూల కలర్. ఇది ఒకలాంటి పింక్. అది ఇది ఇంకో పోచంపల్లి శారీ అన్నమాట. ఇది కొంగు రెడ్ కలర్. ఇక్కత్ పోచంపల్లి రెండు ఒకటి. ఓకే, ఇక్కత్ శారీ. ఇక్కత్ ఆల్మోస్ట్ ఎల్లో రెడ్. ఎల్లో రెడ్ మా అమ్మది అనమాట శారీ. ఇది భలే ఉంటుంది అబ్బా కట్టుకుంటే కదా, భలే కనిపిస్తుంది కదా. దీని కొంగు ఇక్కత్ వచ్చింది అనుకుంటా కదా. కొంగు ఇది కొంగు ఇక్కత్ వచ్చేసి ఇక్కత్ బ్లౌజ్. మా అమ్మ సింపుల్ గా కుట్టించుకుంది, ఎక్కువగా హెవీగా లేకోకుండా. వర్క్ కూడా అవసరం లేదు కదా. ఇక్కత్తు పోచంపల్లి శారీలు అంటే ఇష్టం అమ్మకు, అందుకని ఇలా కుట్టించేసుకుంటాం. ఎక్కువ ఇవే ఉంటాయి మా దగ్గర. సో ఇప్పుడంతా చూపించింది సెకండ్ జనరేషన్ శారీస్ అనమాట, అత్తయ్య శారీస్ అవన్నీ. ఇప్పుడు నా పెళ్ళి పట్టు చీరలు చూపిస్తాను అనమాట. నా పెళ్ళి అయ్యి 16 years అవుతుంది. 2008లో నేను తీసుకున్నాను అనమాట నా పెళ్ళికి. ఫస్ట్ మా అమ్మకు నా పెళ్ళికి ఏ చీర తీసుకున్నాను చూపిస్తాను. ఇది మా అమ్మ కోసం, నా పెళ్ళిలో మా అమ్మ కోసం తీసుకున్న శారీ అనమాట. ఇదేం కలర్ అంటాం? మెరూన్ కలర్ అంటాం. నసింగ్ కలర్. మేము నసింగ్ కలర్ అంటాం. బ్రౌన్ మెరూన్ మిక్స్, డార్క్ బ్రౌన్. వీటి బ్లౌజులు కూడా దాదాపు అన్ని పోయినాయి ఇన్ ద సెన్స్ అందరికి పట్టట్లేదు. ఇంకా ఎవరికి, అమ్మకి పట్టలే, నాకు పట్టలే. బాగుంది కదా చీర. ఇది మా అమ్మ కోసం తీసుకున్నాం నా పెళ్ళిలో. ఎన్ని ఇయర్స్ అవుతుంది వదినా మీ మ్యారేజ్ అయ్యి? 16 years. చూడండి 16 years బ్యాక్ మా అత్తయ్య శారీ. బ్రౌన్కి ఇదేం షేడ్, ఇదేం షేడ్ మరి, గోల్డ్ మస్టర్డ్ కలర్. మస్టర్డ్ కలర్ బార్డర్ అనమాట. భలే వచ్చింది కదా లీవ్స్ వచ్చి. అందరు నా చీర, నా పెళ్ళిలో నా శారీ కంటే మా అమ్మ శారీనే బాగుందన్నారు చెప్పాలంటే. ఒకప్పుడు పట్టు శారీస్ ఇలా ఉంటున్నాయి, ఇప్పుడు పట్టు శారీస్ లైట్ వెయిట్, డిజైన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. బాగుంది కదా, చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. దీని బ్లౌజ్ అయితే ఇంకా లేదు. నెక్స్ట్ ఇది నేను పెళ్లి కూతురు అయినప్పుడు కట్టుకున్నాను అనమాట ఈ చీర మా పెళ్ళిలో. చాలా మెమరీ. నా పెళ్లి పట్టు చీరలు మట్టుకి నేను ఎవరితో షేర్ చేయను, ఎందుకంటే చాలా మెమరీ అనమాట. పెళ్లి శారీ అంటేనే ఓన్, ఇంకా వాళ్ళు ఎవరికి ఇవ్వాలనిపించదు అసలు. ఎవరైనా కట్టుకున్నా నాకు నచ్చదు. నేను అందుకే మా అమ్మ కూడా తగలనివ్వను. ఎలా ఉండేది అలాగే ఉన్నాయి. నేను కూడా ఇంతవరకు కట్టలేదు యాక్చువల్గా చెప్పాలంటే. అప్పుడు మీకు అందరికి గుర్తుందా, అప్పుడు శారీస్ పైన కుందన్స్ వచ్చేవి. కుందన్ వర్క్ అంతా ఇది. నేను చాలా చిన్నదాన్ని. కుందన్ వర్క్
అంటే నాకు ఇంటర్ అయిపోతేనే మ్యారేజ్ అయిపోయింది. వదినకి ఇంటర్లో మ్యారేజ్ ఇంటర్ అయిపోయింది. అయిపోతేనే నా మ్యారేజ్ అయింది. ఫైటర్ చూడండి. సో పెళ్లి శారీస్ గురించి మాట్లాడుతున్నాం కదా వదిన, మరి మీ మ్యారేజ్ ఏ మ్యారేజ్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తావా లేకపోతే ఇంకో వీడియో చేస్తావా? మా మ్యారేజ్ గురించి చెప్పాలంటే పెద్ద కథ ఉంది. సో నెక్స్ట్ ఒక చేసుకుందాం, షార్ట్స్ వచ్చినప్పుడు షేర్ చేసుకుందాం. షార్ట్స్లో షేర్ చేసుకుంటుంది. అది పెద్ద కథ. బాగుంది కదా. అది చూడండి, ఇక్కడ చూడండి, ఈ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. వర్క్ అంతా వేసారు అప్పట్లోనే, నేను మళ్ళీ చేయించలేదు సపరేట్గా. సో శారీ పైనే వర్క్ అనేది ఇచ్చారు. ఇలా వచ్చిందని మేము కొంచెం బాగుంటుంది. ఇది నైట్ పెళ్లి కూతురు అయినప్పుడు కట్టుకున్నాను. సో నైట్ ఒక్క సాంగ్యం అప్పుడు పెడతారు కదా, ఒక సాంగ్ కాదు, ఇంట్లో నుంచి పెళ్లి కూతురుగా వెళ్ళినప్పుడు అనమాట. ఇదిగో మొత్తం వర్కే, శారీ మొత్తం. ఓకే, బాగుంది కదా కలర్ కాంబినేషన్, సూపర్గా ఉంది. బాగుంటుంది కలర్ కూడా. పింక్ బాటిల్ గ్రీన్ చూపిస్తా. బ్లౌజ్ నాకు పట్టట్లేదు. నేను చూడండి అప్పుడు ఎంత సన్నగా ఉన్నాను. అప్పుడు ఏ హెవీ వర్క్లు అలాంటివి ఏంటి లేవు. బ్యాక్ నెక్ చూడండి, నవ్వుతారు ఎవరు. ఇంత చిన్న నెక్ అని. సరిపోయింది అప్పటి చిన్న నెక్. అప్పుడు అంత టాలెంట్ లేవు లేదు, ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు, ఇప్పుడున్నంత వర్క్ వేయించుకోవాలని లేదు. కానీ పర్వాలేదు, అప్పుడు బాగా తీసుకున్నాం మొత్తానికైతే. చాలా వెయిట్ ఉంది శారీ. ఇది నా ఒక్క సాంగ్యం శారీ. మా సైడ్ ఒక్క సాంగ్యం అవి చేస్తారనమాట. మాది రాయలసీమ కాబట్టి. నైట్ తర్వాత నేను ఇది కట్టుకున్నాను అనమాట. ఇది కూడా పింకే. చూడండి, ఇది కలాంజలి మోడల్ అని. అప్పుడు పింక్కి లైట్ పింక్ బార్డర్ వచ్చింది. దీని బ్లౌజ్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. బ్లౌజులు అయితే ఆల్మోస్ట్ లేవు, పోయినాయి, పాడైపోయినాయి. శారీస్ అయితే బాగున్నాయి. ఇంతవరకు నేను కట్టుకోలేదు ఇసుగా. అప్పుడు కట్టింది రంగు అంతే, ఒక్క సాంగ్యంకి కట్టింది. చూడు బాగాలేదు కదా మోడల్. డిజైన్ చాలా బాగా వచ్చింది కదా. దీనికి బ్లౌజ్ తెచ్చుకోవాలి. ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి, పెళ్ళిలో ఏం జరిగింది ఏంటి అని. ఎక్కడ తీసుకుని వదిన ఈ శారీస్? ధర్మవరంలో. ధర్మవరంకి వెళ్ళి తీసుకున్నారా? ధర్మవరం అందరం వెళ్ళి, అత్త వాళ్ళు మేము అందరం వెళ్ళి తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు నాది నేను ముహూర్తంకి 2 చీరలు తీసుకున్నా. ముహూర్తంలో 2 చీరలు తీసుకున్నాం అన్నమాట. ఫస్ట్ మేము ఇది తీసుకున్నాం వైట్, అందరూ వైటే కదా కట్టుకుంటారని వైట్ తీసుకున్నాం. ఇది ఓకే, ఇది తీసుకున్నాం. క్రీమ్ కలర్, వైట్ కూడా కాదు, క్రీమ్ కలర్, వైటిష్ క్రీమ్, మెరూన్ గ్రీన్, 2 బార్డర్ కలర్స్ కూడా చూడండి. 2 బార్డర్, సింగిల్ బార్డర్ కానీ దానిపైన 2 బార్డర్స్ అయిపోతుంది. వైట్ కొంగు. సో తరంబ్రాలప్పుడు ఈ చీర కట్టుకున్నా. ఫస్ట్ ఇది కట్టుకోవాలని ఫిక్స్ అయినా. మళ్ళీ తర్వాత దీనిపైన పసుపు కుంకుమ పడితే పోదని చెప్పి వీళ్ళు మళ్ళీ ఇంకో చీర తీసినారు. ఇది కాకుండా తీసినారు. ఓకే, ఇంతకు ఇది కట్టుకున్నావా? ఇది కట్టుకున్నా. ఇది కట్టుకున్నా బాగుండని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇది చూడండి, ఇది ఏందో అసలు బాగాలేదు చీర, అమ్మల చీర ఉన్నట్టుంది. ఇది నా పెళ్లి పట్టు చీర. దానికి చూడు, ఇది కట్టుకున్నా బాగుండు అప్పుడు పెళ్లికి. ఇది చీర, సో వదిన పెళ్లి చీర. మన పెళ్లి చీరలంటే కొంచెం మనకు ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉంటాం వీటికి, అందుకని ఈ చీర అట్లే పెట్టుకున్నాను నేను. బాగుందా? నసేం కలర్. ఇది కూడా అన్ని నసేం కలర్, పింకులు, గ్రీన్లే ఉంటాయి. అప్పుడు కలర్స్ అంటే ఇప్పుడు వస్తున్నాయి వదిన, మెజంతా కలర్, వైలెట్. ఏం చీర, బట్టలు కట్టుకోపోతాం కదా మనం, ఒడిబియ్యం పెట్టారు కదా పెళ్ళి. సార, అదే పెళ్ళైన తర్వాత ఫస్ట్ వడి బియ్యంకి సార కట్టుకొని వెళ్తారు కదా, అప్పుడు చీర. వీటన్నిటిని డ్రై వాష్ చేయించి పెట్టుకున్నాను నేను. ఇది బ్లూ, ఇంకి బ్లూ కదా, ఇంక్ బ్లూ శారీకి ఇట్లా ఈ గ్రీన్ బ్లౌజ్ వచ్చిండే. బ్లౌజ్ లేదు, ఇది కూడా బ్లౌజులు అన్నీ ఎందుకో మరి బ్లౌజులు అన్నీ ఇక్కడే పాడైపోయినాయి నాకు.
లైఫ్ 16 years అంటే అవి పోవడము. ఇవి ఇలాంటి చీరలు మేము 3 తీసుకున్నాం. మా వదిన వాళ్ళకు చెరొకటి, నాకొకటి. ఏమంటే కలర్స్ వేరు అంతే. మా వదిన వాళ్ళ చీరలు కట్టి పాడైపోయినాయి. ఇది నేను కట్టగా ఇలా ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది. ఇది కూడా కదా, ఇది కూడా 3 in 1 కలర్, 3 కలర్స్. ఇది కూడా 3 కలర్స్ సారీ. ఇది నా శారీ. సో బ్లౌజ్ అని బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్. గ్రీన్ కలర్ అయిపోయినాయి. ఇవి నా పెళ్ళి పట్టు చీరలు అన్నమాట. ఇంకా పట్టు చీరలు మేము, మా తమ్ముడికి పెళ్ళి అయ్యింది. మా తమ్ముడి పెళ్ళిలో మేమేం పట్టు చీరలు తీసుకున్నాం, మా అత్తమ్మ వాళ్ళకి ఏం పట్టు చీరలు పెట్టాం, అవన్నీ ఇంకో వీడియో చేస్తానన్నమాట. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. ఓకే అండి, ఇవి మా 3 generation శారీస్ అన్నమాట. ఇది అమ్మమ్మది, ఇది అమ్మది, ఇది నాది. ఇవన్నీ ఇప్పుడు మీరు చూసినారు కదా. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వీడియోలో మా తమ్ముడి పెళ్ళిలో మేము ఏమేమి శారీస్ తీసుకున్నాము, అవి ఏవేవి అని చెప్పేసి, ఏ రేంజ్లో తీసుకున్నాము, అవన్నీ మీకు చూపిస్తాను అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.